ఎందుకంటే రావాల్సిన గుర్తా ఉన్నారు మరి సోదరుడు సతీష్ గారి ఆధ్వర్యంలో మరి నాగుల నారాయణ 15 నిమిషాలు వస్తారు మీరు అప్పటి వరకు हमारे रशीद भाई आ रहे हैं, लेकिन कंडी जिला रेड्डी साहब के साथ मिलकर रशीद भाई को फिर कांग्रेस बनाना है। पार्टी में शामिल किया जा रहा है। डायरेक्ट पे तस्वीर लाकर धन्यवाद पड़े शाहरुख भाई जो नौजवानों के दिलों की धड़कन है, उनसे और जो बहुत सालों से काम कर रहे हैं कि पार्टियां में कांग्रेस पार्टी में इनका इस्तेमाल करते हैं। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय श्री राम। వచ్చే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం 1,00,000 మెజారిటీతో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క సీటుని కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా నేను ఒక్కటే విన్నవిస్తా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజల సేవకే మనం అంకితం కావాలా. మనము పాలకులము అని ఎవ్వరు కూడా గర్వం పెట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం సేవకులం. మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నదని ఎవ్వరు కూడా దయచేసి గమండుకు పోవద్దు. మనం సేవకులం. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందాం. గిట్లనే గమండ్లో పోయిండు కేసీఆర్, గిట్లనే జోగురామన్న గమండ్లో పోయి గంగలు కలిసిండు. అర్థమైందా? బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మొన్నటిదాకా 300 మంది ఉన్నోళ్ళు ఇప్పుడు 3 లేరు జోగురామన్ ఇంట్లో. అట్లా ఉంటది కాలం. పువ్వులు వేసినటువంటి ప్రజలే, హారం వేసినటువంటి ప్రజలే రాళ్లతోని కొడతారు మనం సేవ చేయకపోతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. మన గమండు మనకు తలకెక్కద్దు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులో బలోపేతం అవుతా ఉన్నది. మనం గమండు పెట్టుకోవద్దు. మనం రోజు కూడా ప్రతిరోజు గరీబోళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఏం సమస్యలనే తెలుసుకుందాం. ఎక్కడ రోడ్లు లేవో తెలుసుకుందాం. ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి పింఛన్ లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఎవరికి 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఎవరికి వస్తలేదు, ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తలేరు. ఇవన్నిటి మీద మనం నిరంతరం ప్రజల సేవల్నే ఉన్నాం. ప్రజలందరికీ సేవ చేయడానికి ప్రజలు గెలిపిస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా సేవ చేసే వాళ్ళని హక్కున చేర్చుకుంటారు, బ్రహ్మరథం పడతారు. కాబట్టి నేను ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మోరే ఆశమే గారు కానీ మిగతా ఈరోజు జాయిన్ అయినటువంటి వారి బృందం, వారి నాయకులందరికీ కూడా గట్టిగా మరొకసారి మనసా వాచా కర్మేణ తప్పదల్లో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు భోజనం పెట్టుడు ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళు ఎవరైనా అయ్యేలా నాకు పండుగ వాతావరణం నా మనసులో మాట చెప్పిన ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి అందరు కూడా గ్రామాల నుంచి వచ్చిండ్రు. నాకు పల్లెటూరు వాళ్ళు, నేను పల్లెటూరులో
పల్లెటూరులోనే పుట్టినా, పల్లెటూరులోనే చదువుకున్నా, తెలుగు మీడియమే చదువుకున్నా. పల్లెటూరు అంటే నాకు ప్రేమ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా హస్నాపురం, మా సొంత ఊరు పల్లెటూరులోనే ఉంటారు. నాకు పల్లెటూరు అంటే ఇష్టం. పల్లెటూరు ఎవరైనా కనిపించిందంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. అలా బుక్కెడు పువ్వులు పెట్టాలా, అలాగ ఒక దావత్ ఇచ్చి పంపించాలని నాకు ఖుషి కలుగుతుంది. నాకు పల్లెటూరు అంటే అంత ఇష్టం. కాబట్టి సీనన్న ఆఫీస్లో ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ఖాళీ గడుపున పంపియా. నాకు భోజనం పెట్టడం అంటే ఇష్టం, నాకు మీకు బువ్వ పెట్టడం అంటే ఇష్టం. మీ అందరి ప్రేమ ఆప్యాయత ఇట్లనే ఉండాలా. మీకు ఎటువంటి కష్టం రాకుండా ఏ చిన్న సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ హయాంలో మీకు అన్ని సీనన్న ఉండడానికి గుర్తుపెట్టి